వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మీరు ఐటీ సెక్టర్లో వర్క్ చేస్తున్నారా, లేదా స్టూడెంట్గా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఏఐ టూల్స్ని యూజ్ చేయడం వల్ల మీ పని స్పీడ్, యాక్యురసీ, క్రియేటివ్ అని ఇంప్రూవ్ అవుతాయి. ఆల్రెడీ మనం చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ, ఏఐ, గ్రామర్లీ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు అది కంటిన్యూషన్లో టాప్ ఏఐ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో టాప్ ఏఐ టూల్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అవి కూడా చెప్తాను. సో చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు కనుక ఈ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెన్ కమింగ్ టు ఫస్ట్ ఏఐ టూల్, జాస్పర్ ఏఐ. ఐటీ ఎంప్లాయీస్కి డైలీ మెయిల్స్, డాక్యుమెంటేషన్, క్లయింట్ కమ్యూనికేషన్ చాలా ఉంటుంది. జాస్పర్ ఏఐ తోటి ప్రొఫెషనల్ ఇమెయిల్స్, టెక్నికల్ బ్లాగ్స్, యూజర్ మాన్యువల్స్ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్, మీ మేనేజర్ రైట్ ఏ నాలెడ్జ్ ఆన్ ఆర్టికల్ ఆన్ ఏపీఐ మానిటరింగ్ అని అడిగాడంటే జాస్పర్ ఏఐలో టైప్ చేస్తే జస్ట్ నీకు నాలెడ్జ్ బేస్డ్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. వెన్ కమింగ్ టు సెకండ్ వన్, Copy.ai. మార్కెటింగ్ టీమ్స్ ఎక్కువ హెల్ప్ చేస్తుంది, కానీ ఐటీ ఎంప్లాయీస్ కూడా లింక్డ్ఇన్ పోస్ట్కి, రెజ్యూమ్ సమ్మరీకి, ప్రాజెక్ట్ హైలైట్స్కి ప్రిపేర్ చేయడానికి సూపర్ యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటే, ఎక్స్ప్లెయిన్ మై ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ 5 bullet points అని Copy.aiలో చేస్తే నీట్గా ప్రొఫెషనల్ సమ్మరీ ఇస్తుంది. వెన్ కమింగ్ టు థర్డ్ వన్, Pictory AI. స్టూడెంట్స్ లేదా ఐటీ ఫ్రెషర్ రెజ్యూమ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే Pictory AI మీ రిటర్న్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని వీడియోగా మార్చేస్తుంది. ఎగ్జాంపుల్, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, 1 minute ఎక్స్ప్లెయిన్ వీడియో యూజ్ చేస్తుంది. ఇంటర్వ్యూస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది డీస్క్రిప్ట్. డైలీ మీటింగ్స్లో డెమోస్ రికార్డ్ చేస్తారు కదా, డీస్క్రిప్ట్తో మిస్టేక్స్ రిమూవ్ చేసి సబ్ టైటిల్స్ అండ్ యాడ్ చేసి ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ వీడియో తయారు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, క్లయింట్ డెమో రికార్డింగ్లో యూఎంఎంఎస్ ఎక్కువ ఉంటాయి, డీస్క్రిప్ట్లో ఆటోమేటిక్గా అవి క్లీన్ అయిపోయి చేస్తుంది. నెక్స్ట్, రన్వే ఎంఎల్. టెక్నికల్ ట్రైనర్స్ యూట్యూబ్కి సూపర్ హెల్ప్ఫుల్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం, అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ని క్లీన్ చేయడం ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్, రిమోట్ మీటింగ్ రికార్డ్ చేస్తాం కదా, బ్యాక్ సైడ్లో డిస్టర్బెన్స్ వస్తుంటుంది మనకి సపోజ్, అప్పుడు రన్వే ఎంఎల్లో క్లీన్గా ఎడిట్ చేసి నీట్గా మనకి కొత్త వీడియోతో ఇస్తుంది మనకి. వెన్ కమింగ్ టు సిక్స్త్ వన్, మిడ్ జర్నీ. ఐటీ ఎంప్లాయీస్కి డిజైన్ నాలెడ్జ్ లేకుండా డాక్యుమెంటేషన్, ప్రిపరేషన్, డాష్బోర్డ్ కోసం ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మనకి ఎట్లా అంటే సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ డయాగ్రామ్లో ఫ్యూరిటిస్టిక్ స్టైల్లో ఇవ్వమని అడిగితే, సో ఆ డయాగ్రామ్ సైబర్ సెక్యూరిటీ గురించి మాకు ఒక క్లీన్ పిక్చర్ అనేది ఇస్తుంది, స్టన్నింగ్ ఇమేజ్ అనేది మనకు వస్తుంది. ఇది మోస్ట్లీ ఎక్కడ యూజ్ అవుతుందంటే స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ పీపీటీస్లో చాలా యూజ్ అవుతుంది. వెన్ కమింగ్ టు సెవెంత్ వన్, DHYDID. ఇది ట్రైనింగ్ మెటీరియల్స్ క్రియేట్ చేయడానికి పర్ఫెక్ట్. మీ స్టాటిక్ ఫోటోలు మాట్లాడలేతో ఎక్స్ప్లెయినర్తో వీడియో తయారు చేస్తూ. ఎగ్జాంపుల్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆన్బోర్డింగ్ వీడియోకి DID యూస్ చేసి వర్చువల్ ట్రైనింగ్ క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఎయిత్ వన్, Tommy AI. ప్రెజెంటేషన్ ఐటీ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్. క్లయింట్ రివ్యూస్, ప్రాజెక్ట్ అప్డేట్స్, స్లైడ్ ప్రిపేర్ చేయాలి కదా, Tommy.ai మీ బుల్లెట్ పాయింట్స్ని డైరెక్ట్గా పీపీటీ కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అండ్ మైల్ స్టోన్స్ అని ఇవ్వండి, నీట్ ప్రొఫెషనల్ స్లైడ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు నైన్త్ వన్, Otter AI. డైలీ ఐటీ మీటింగ్స్లో నోట్స్ తీసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది కదా, Otter.aiలో ఆటోమేటిక్గా లిజన్ చేసి ట్రాన్స్క్రిప్ట్ జనరేట్ చేస్తుంది. సపోజ్ స్టాండప్ మీటింగ్లో 10 points డిస్కషన్ జరిగిందంటే Otter.aiని నీట్గా నోట్స్ రెడీ చేస్తుంది, తర్వాత టీమ్స్లో షేర్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ కమింగ్ టు 10th వన్, Quillbot. ఐటీ ఎంప్లాయీస్కి మెయిల్స్కి డాక్యుమెంటేషన్ రిలేట్ చేస్తున్నప్పుడు సూపర్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఎర్రర్ ఇన్ ద ప్రొడక్షన్ సిస్టమ్ అని డైరెక్ట్గా రాయడం కాకుండా Quillbot రిలేట్ చేస్తుంది. ద ప్రొడక్షన్ సిస్టమ్ జనరేటెడ్ ఎన్కౌంటర్డ్ విత్ ఎర్రర్స్ అని ప్రొఫెషనల్ స్టైల్లో ఇస్తుంది. ఏఐ టూల్స్ మనకి బాగా సపోర్ట్ చేస్తుంది, కానీ ఏఐ టూల్స్ ఎవరైతే బాగా యూజ్ చేస్తారో వాళ్ళు బాగా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఇది ఏఐ టూల్స్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో యూజ్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ వైజ్ డిఫరెంట్ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి కంటిన్యూషన్ ఆఫ్ టాప్ ఏఐ టూల్స్ అండ్ స్టూడెంట్స్కి రియల్ టైం యూజ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు వీటిల్లో ఏ టూల్ యూస్ చేస్తున్నారా, లేదా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా, కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏ టూల్స్ అండ్ ఐటీ కెరియర్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.